హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దాబా స్టైల్ చోలే మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా సింపుల్గా చోలే మసాలా కర్రీ అయితే ట్రై చేయండి. అచ్చం మనం రెస్టారెంట్లో తింటే ఎట్లుంటుందో టేస్ట్ అట్లుంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా చేసిన ఈ చోలే మసాలా కర్రీ రైస్లోకైనా కానీ, లేదా చపాతీలోకైనా కానీ, లేదంటే పూరీలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లోనైతే నేను రెగ్యులర్గా చోలే మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను. మనకి శనగలలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఇట్లా కర్రీ చేసి అయితే పెట్టండి. చాలా ఇష్టంగా తినగలుగుతారు. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను మార్నింగ్ కర్రీ చేయడం కోసం అయితే ముందు రోజు నైటే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ముందుగా ఇక్కడనైతే 1 కప్పు వరకు శనగలను అయితే తీసుకున్నాను. వీటినే కబూలి చెనా అని కూడా అంటూ ఉంటారు కదా. ఇవి మనకి ఎక్కువగా సూపర్ మార్కెట్స్లోనైతే అవైలబుల్గా ఉంటాయి. సో 1 కప్పు శనగలను అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకొని ఇందులోనే వాటర్ వేసుకొని అయితే అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా కానీ వీటిని నీట్గా వాష్ చేసి తిరిగి ఇందులోకి మళ్ళీ వాటర్ వేసుకొని అయితే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. శనగలు మనకి నైట్ అంతా నానేసరికి క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువనే అవుతుంది కాబట్టి వాటర్ లెవెల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకోండి. నేను మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నైట్ నానపెట్టాను. ఒకవేళ ఈవినింగ్ చేస్తామనుకునే వాళ్ళైతే మార్నింగ్ నానపెట్టుకోండి. సో తిరిగి మళ్ళీ మార్నింగ్ అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. శనగలు అయితే చక్కగా నానిపోయాయి అన్నమాట. ఇలా నానిన శనగల్ని ఒకసారి నీట్గా వాష్ చేసి వాటర్ ఏం లేకుండానైతే కుక్కర్లోకి అయితే వేసుకోండి. సో ముందుగా మనమైతే 1 కప్పు వరకు శనగలు తీసుకున్నాం కదా, అదే కప్పుతోని 2 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్ పై నుంచి మూత పెట్టుకొని అయితే స్టవ్ పైన పెట్టుకొని అయితే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈలోపు మనం మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని చిన్నది దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని అయితే వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే కాసేపు వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాతకి ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సోంపు, అలాగే మనం తినే టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. నేను ఎండుమిర్చి కూడా 10 నుంచి 12 వరకు అలా తీసుకున్నాను అన్నమాట. మళ్ళీ ఇందులో ఏంటంటే మనం ఎక్స్ట్రా కారం అనేది వేయము. ఈ స్పైసెస్ ప్లస్ ఎండుమిర్చి కారమే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇవన్నిటిని అయితే బాగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి 2-3 నిమిషాలు అలా టైం పడుతుంది. బట్ మాడనివ్వకండి. మాడిందనుకోండి టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుందన్నమాట. జస్ట్ ఇట్లా దోరగా వేగిన తర్వాతకి కాసేపు చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాతకైతే ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో మెత్తని పౌడర్ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. చోలే మసాలా కర్రీ టేస్ట్ సూపర్గా ఉండడానికి ఈ మసాలా ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. బట్ ఏంటంటే మసాలా అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి కర్రీ చేసామనుకోండి, అది ఏ కర్రీ అయినా కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను అయితే కాసేపు పక్కనైతే పెట్టేసుకోండి. ప్లస్ ఈ మసాలా వచ్చేసి అయితే నేను కర్రీకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టే మసాలాను అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం కర్రీలోనైతే వేసేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇంకొక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులోకే 4 పెద్ద సైజు టమాటోస్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేశాను. సో వాటిని అయితే మిక్సీ గిన్నెలోకి అయితే వేస్తున్నాను. సో వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా చోలే మసాలాలో కాస్త టమాటో ప్యూరీ అనేది కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇట్లా మిక్సీ పట్టేసామనుకోండి సరిపోతుందన్నమాట. సో ఈ టమాటో పేస్ట్ని కూడా రెడీగా పక్కన పెట్టేయండి. ఈ ప్రాసెస్ అంతా చేసేంతలోపు చూడండి మనకి శనగలు అయితే చక్కగా ఉడికిపోయాయి. 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామనుకోండి శనగలు అయితే ఖచ్చితంగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇక్కడ ఉడికాయో లేదో కూడా నేనైతే చుంచి చూపిస్తున్నాను. చక్కగా ఉడికాయి. ఒకవేళ ఇవి ఉడకనట్టు అనిపిస్తే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అయితే ఇంకొక 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామనుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు కర్రీ వండడం కోసం అయితే స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 2 బగారా ఆకులు,
హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే వేసాను. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై కావాలన్నమాట. సో పూర్తిగా ఫ్రై అయ్యేంతసేపు అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాతకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనైతే ఫ్రై చేసామనుకోండి సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే మొత్తం యాడ్ చేయండి. మనం ముందు మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే నార్మల్గా పచ్చి టమాటోస్ వేసే మిక్సీ పట్టాము కదా, కాబట్టి ఇందులో వేసిన తర్వాతకి టమాటో పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ప్లస్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించేసుకోవాలి. 3-4 నిమిషాలు టైం పడుతుంది. సో చూసిలా టమాటోలోకి వెళ్ళి అయితే ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతూ ఉంది కదా, ఈ టైంలోనే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 5 అరగలను అయితే వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం అంత కారం కూడా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ముందుగా మనం మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిర్చి కారానికి తగ్గట్టు తీసుకున్నాం కదా, మీరు తీసుకున్న ఎండుమిర్చి ఎక్కువ కారం లేదనుకోండి, ఈ టైంలో మీరు కొంచెం కారం అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఇలాంటి కారం అయితే వేయడం లేదు, ఎందుకంటే నేను తీసుకున్న ఎండుమిర్చి అనేవి చాలా స్పైసీగా ఉంటాయి కాబట్టి ఇక్కడనైతే నేను పూర్తిగా ఎండు కారాన్ని అయితే స్కిప్ చేశాను. సో ఇవన్నీ వేసిన తర్వాతకి కూడా 2-3 నిమిషాలు ఉడికించామనుకోండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాను కూడా 1 నిమిషం పాటైనా కాసేపు వేగనివ్వండి, టేస్ట్ బాగుంటుంది. జస్ట్ కొద్దిసేపు అలా వేగించామనుకోండి సరిపోతుంది. ఈ మసాలా కూడా మంచిగా వేగిన తర్వాతకి మనకి కలర్ టెక్స్చర్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. సో ఇట్లా వచ్చిన తర్వాతకైతే ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, శనగల్ని మొత్తం ఇందులో యాడ్ చేయండి. ప్లస్ మనము కుక్కర్లో ఉడికించినప్పుడు కొన్ని వాటర్ కూడా ఉంటాయి కదా, ఆ వాటర్తో సహా శనగల్ని అయితే ఇందులోకి వేసేయండి. ఇప్పుడు పెద్ద ఉడికించడానికి టైం ఎక్కువగా పట్టదు, ఆల్రెడీ మనం కుక్కర్లోనే శనగలను అయితే మెత్తగా ఉడికించాము కాబట్టి కాస్త గ్రేవీ చిక్కబడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఇట్లా వేసిన తర్వాతకి మూత పెట్టుకొని అయితే 5-6 నిమిషాల వరకైనా ఉడికిస్తామనుకోండి సరిపోతుంది. సో చూసిలా మనకి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, కర్రీ అయితే కంప్లీట్గా ఉడికినట్టే. ఇలా ఉడికిన తర్వాతకి అయితే కొంచెం టేస్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేయండి. నాకు కాస్త చప్పగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను. లాస్ట్లో కొంచెం అంతా కసూరి మేతి అయితే క్రష్ చేసి వేయండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం అంతా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించామనుకోండి ఫైనల్ ఇంకేముందండి, మనం ఎదురు చూస్తున్న చోలే మసాలా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.